ప్రతిదానికి ఓ మొదలు ఉన్నట్లే ఎండ్ కూడా ఉంటుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న కాంగ్రెస్ మొత్తానికి 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ కాంగ్రెస్లో ఇంకా లోటుపాట్లు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. వీటన్నింటినీ సరిచేసి పార్టీని సెటరైట్ చేయడంపై ఫోకస్ పెట్టింది హైకమాండ్. అందుకే ఇన్ఛార్జిని మార్చారనే చర్చ జరుగుతుంది. అంటే కాంగ్రెస్ తీరు మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందా? మీనాక్షి నటరాజన్ ట్రీట్మెంట్తో టీపీసీసీలో మార్పు వస్తుందా? ఎప్పుడైతే కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ఢిల్లీ నుంచి దిగారో అప్పటినుంచి పార్టీలో పరిణామాలు వేగంగా మారుతూ వస్తున్నాయి. దాంతో కాంగ్రెస్ నేతల తీరు మార్చుకోవాల్సిన టైం వచ్చిందని చర్చ కూడా మొదలైంది. గ్లామరస్ రాజకీయాలు పనికిరావని, పైరవీలు తన దగ్గర అసలే నడవవని మీనాక్షి క్లియర్ కట్ గా చెప్పేశారు. అంతేకాదు పార్టీ లైన్ దాటితే వేటు తప్పదని కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా సొంత పార్టీ నేతల్ని విమర్శించొద్దని సూచించారు. పార్టీ అంతర్గత విషయాలు ఏమున్నా మీటింగ్లోనే చెప్పాలని, గాంధీభవన్ బయట మాట్లాడొద్దని హెచ్చరించారు. చివరికి మంత్రులు తప్పప్పులు చేసినా మీటింగ్లోనే చెప్పాలంటున్నారు. అంతేగాని మీటింగులు పెట్టడం, సోషల్ మీడియాలో పోస్టులు చేయడం లాంటివి వద్దని కరాఖండిగా చెప్పేశారు. పార్టీ క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని సూటిగా హింట్ ఇచ్చేశారు మీనాక్షి నటరాజన్. పార్టీ కోసం పనిచేసిన వారు, కష్టపడిన వారి వివరాలు తానే స్వయంగా తెప్పించుకుంటానని తెలిపారు మీనాక్షి. నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యతతో పనిచేయాలని, వారి వల్లే సమస్యలు వస్తే పదవి నుంచి తొలగిస్తామని కరాఖండిగా చెప్పేశారు. అయితే పార్టీని, నాయకులని సెటరైట్ చేసే విషయంలో మీనాక్షి క్లియర్గానే ఉన్నారు. ఎలాంటి విషయమైనా తనతో చెప్పాలంటున్నారు. ఏమున్నా మీటింగ్లోనే చెప్పమంటున్నారు. కానీ కాంగ్రెస్లో ఇది సాధ్యమవుతుందా అనేది బిగ్ క్వశ్చన్. పైగా 10 ఏళ్లు పార్టీలో ఉన్నోళ్ళకి నామినేటెడ్ పోస్టులంటున్నారు. కార్పొరేషన్ చైర్మన్ లాంటి పదవులు కావాలంటే పార్టీలు 10 ఏళ్లు పనిచేసి ఉండాలని తేల్చేశారు. దీనిని గనుక ఇంప్లిమెంట్ చేస్తే నిజంగా అది గొప్ప విషయమే. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు, నికార్సైన కాంగ్రెస్ నాయకులకు న్యాయం జరుగుతుంది. కానీ ఇంప్లిమెంట్ చేయడం సాధ్యమవుతుందా లేదా అనేది అసలు పాయింట్. కొత్తగా బయట నుంచి పార్టీలోకి వచ్చిన వారికి పార్టీ పదవులు ఉండవని, సీనియర్లకు మాత్రమే ఉంటాయని స్పష్టం చేసేశారు. అంతేకాదు 4 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఇదంతా వినడానికి బాగానే ఉన్నా కాంగ్రెస్ లాంటి పార్టీలో ఆచరణలో సాధ్యమవుతుందా అనేది అసలు ప్రశ్న. ఎందుకంటే మిగతా పార్టీలతో పోలిస్తే అస్తం పార్టీలో నాయకులకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఎక్కువ. ఎవరైనా మాట్లాడొచ్చు, ఎంతైనా మాట్లాడొచ్చు. మరి మీనాక్షి నటరాజన్ విధి విధానాల్ని ఎంతమంది పాటిస్తారు, ఎంతమంది వీటన్నిటిని ఒప్పుకుంటారు అనేది ఆసక్తి రేపుతోంది. వాస్తవానికి ఏ పార్టీ అయినా కార్యకర్తల్ని కాపాడుకోవాలి. పార్టీ కోసం కష్టపడినోళ్ళని దగ్గరికి తీసుకోవాలి. వారికి తగిన గుర్తింపునివ్వాలి. ఇప్పుడు కాంగ్రెస్లో అలాంటి కార్యకర్తలు వేల మంది ఉన్నారు. 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ఏమి ఆశించకుండా పార్టీ కోసం ఎన్నికల్లో పనిచేసినోళ్ళున్నారు. అలాంటోళ్ళందరికీ ఇప్పుడు న్యాయం చేయాలి. అధికారంలోకి వచ్చాం, ఇక మా పనైపోయిందనే ధోరణిలో నాయకులుండొద్దు. కార్యకర్తల్ని గాలికి వదిలేయకుండా, జెండాలు మోసేందుకే అన్నట్లుగా చూడకుండా, పూర్తిగా పక్కన పెట్టేయకుండా ఏదో రకంగా న్యాయం చేయాలి. ఎందుకంటే ఏళ్లుగా కాంగ్రెస్ ని నమ్ముకొని ఉండే నాయకులు, కార్యకర్తలు చాలా మంది ఉంటారు. ఈ పరిస్థితుల్లో కేవలం ఎన్నికల ముందు పార్టీలో చేరిన నాయకులకు, వారి అనుచరులకు పదవులిస్తే పార్టీలోని తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలుగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా అది పార్టీలో చీలికలు తెస్తుంది. దీర్ఘకాలంలో రాజకీయంగా నష్టం చేస్తుందనే వాదనలున్నాయి. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కూడా ఈ విషయంలో కాస్త సీరియస్ గానే ఉన్నారు. కార్యకర్తల్ని పార్టీ కోసం ఎలా వాడుకోవాలో తమకు తెలుసంటున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారిని కలుపుకొనిపోయి అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే చాలా చోట్ల కొందరు నాయకులు ఓ వర్గానికి, ఇంకొందరు నాయకులు మరో వర్గానికి కాపు కాస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్లోని కొత్త పాత నాయకులతో 2-3 వర్గాలున్నాయి. దాంతో స్వపక్షంలోని విపక్షంలా తయారయ్యాయి పరిస్థితులు. అయితే కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకోవాల్సిందేమిటంటే డీలిమిటేషన్ జరగబోతుంది. నియోజకవర్గాల పునర్విభజనతో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుంది. అందువల్ల లీడర్లను సర్దుబాటు చేయడం,
కాంగ్రెస్ పార్టీకి పెద్ద విషయమేమి కాదు. ఈలోపు వీళ్లంతా గొడవలు పడకుండా పార్టీ పరువు తీయకుండా ఉంటేనే వారి రాజకీయ భవిష్యత్ బాగుంటుందని చర్చ సాగుతోంది.